అమ్మ చిన్న రావట్లేదా? మరి నేనెందుకు చీర కట్టుకుంటా? ఆటోలో పోతున్నామా? ఇటు చూడు, ఇటు చూడు. ఎవరైనా చేతుల మీద తప్ప ఎక్కడా తగలనివ్వకూడదు, సరేనా? సరే అని చెప్పు. సరే. చూడు, ఇక్కడ 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 ఎవరైనా సరే చెయ్యి వేస్తే వద్దని నువ్వు గట్టిగా అరవాలి. వెంటనే మేడంతో చెప్పాలి, లేదంటే అమ్మతో చెప్పాలి, లేక చిన్నాన్నతో అయినా చెప్పాలి. ఏంటి, ఎవ్వరు ముట్టుకున్నా చిన్న చేయి వేసినానా? చిన్నాన్నలో ముట్టుకోరు. ముట్టుకుంటే చిన్నాన్న చెయ్యేసినా అమ్మకి చెప్పాలి. ఏంటి, సరే అని చెప్పు. సరే. మొన్నకి ఇప్పుడు అలా ఉంది. మన ఎప్పుడు కళ ఇవ్వట్లేదు. మున్ని మాట్లాడిందా? పర్వాలేదురా, పర్వాలేదు, ఏడవకు. నువ్వేం తప్పు చేయలేదు. ఏం చెప్పిందిరా మున్ని? ఎవడంటారా? పాపా, 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 ఏంట్రా ఏడుస్తున్నా? అయ్యయ్యో పాపా, ఆ కోడి పిల్లని కొంచెం పట్టుకోమ్మా, తొందరగా తొందరగా. అవి కూడా తీసుకురామ్మా. రా రా రా. అది అప్పుడు చెప్పే పరిస్థితులు లేదురా. వాడెవడో ఏమో. పాపా, కోడి పిల్ల కావాలా? చిన్న దగ్గరికి పోవాలి. ఆ పాడుపడ గుడి దగ్గర బాగా వెతికారా? మొత్తం వెతికినామరా. ఈ అడ్డమైన ఫోన్ నుంచే వచ్చింది అర్థం. చూపించే మోసం చేసిండ్రు. ఏమ్మా, ఇది ఎలా ఆడాలి? ఇలాగనా? నువ్వు ఆడుతున్నావే పాపా. చిన్న అంటే నీ తమ్ముడా? చిన్న. మీ చిన్నాన్న ఉన్న చోటు నాకు తెలుసు, పోదామా? పద. మామా, సుందరిని ఒక్కసారి అడిగి చూద్దామారా?
చూన్ దూరమే. నువ్వు ఆడుకో పాప. మ్మ్. స్కేల్ తో సరిగ్గా గీయొచ్చు కదా. ఇలా ఫైల్ తీసుకెళ్లి చేతిలో పెడితే ఆ పీపీ మేడం నా మీద అరుస్తుంది. సరిగ్గా చెయ్యి. ఆ ల్యాండ్ మార్కులన్నీ గుర్తున్నాయి కదా? మేడం. సరి చేయండి. ఇదిగో మేడం. ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా, తన దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నావా? మేడం, తనకి మొహం సరిగ్గా గుర్తులేదంట. ఏదో కోడి పిల్లలు అమ్ముతాడని చెప్పింది. ఆ అమ్మాయి ఏం చెప్పిందో అదే రాయండి. సరే మేడం. ఇట్రండి. మేడం కోడి పిల్లలకి రంగులు ఎక్కడ వేస్తారు? అమ్మాయి చూడు. మేడం హలో, ఇదిగోమ్మా వచ్చేస్తాను. అమ్మ వస్తున్నా. ఆ కండక్టర్ ఎంక్వైరీ చేస్తారా మేడం? నాకు ఫుటేజ్ ఇప్పుడే వచ్చింది. దీపావళి టైం ఎవరు ఫోన్ ఎత్తడం లేదు. చెప్పాను చూద్దాం. పాప క్యాజువల్ గా వెళ్ళడం చూస్తే ఇష్టపడిపోయినట్టే ఉంది. తెలిసిన వాడే అయి ఉండొచ్చు. స్కూల్ ఫ్రెండ్స్, నైబర్స్ వీళ్ళందరినీ విచారిద్దాం. డ్యూటీ చేయాలి కదా. ఏమండి, మీరంతా ఎప్పుడు తెలిసిన వాళ్ళ మీద తోస్తారా? వేరే ఆలోచన ఉండదా మీకు? ఆ? చిట్టి ఇష్టపడిపోయిందంటరా? పోండి, మీరు దీపావళి చేసుకోండి, పోండి. ఈ మగాళ్ళంతా ఏగుల్లో మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. మేడం వాడేదో పాప కనిపిస్తలే అన్న బాధతో మాట్లాడుతుంటే మీరేంది మేడం? నువ్వు మాత్రం మీ పాపకి ఇలా జరిగినప్పుడు కేసు పెట్టుంటే ఆ దుర్మార్గుడిని పట్టుకునే వాళ్ళం ఇదంతా జరుగుండేది కాదు. ఆ పిల్లని ఎక్కడో పోయి వెతకాలి. ఏదో ఒకటి ఏడవండి. స్కూల్ యూనిఫామ్ లో 8 ఏళ్ళ పాప. ఏ శివుడు, దా 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 శివుడు. పక్కన పొలాలనే కదా సార్, అక్కడనే ఉన్నాం. ఆవులు మేపుకున్న టైంలో ముందు చూసింది. లేదు, ఆటో డ్రైవర్నే రాసుకుంటాలే. అదే కదా సార్. సార్ రెడీ చేసాం సార్, వాళ్ళు వస్తున్నారు. సరే. నీ పేరు రాసుకోమంటావా? ఏవో సార్ చూడండి, రాసుకో. 4/11/2021 దీపావళి పండుగ నాడు పొద్దున 6 గంటలకు ఆటో డ్రైవర్ అయినామని కాలకృత్యాలు తీసుకోవడానికి వచ్చి కాజీపేట పట్టణ శివార్లలో తూర్పున ఉన్న పొదల్లో 10 ఏళ్ల వయసున్న కాలిన మృతదేహాన్ని చూసి విఏఓ గారికి సమాచారం అందించాడు. విఏఓ పోలీస్ స్టేషన్కి ఫోన్ ద్వారా ఇచ్చిన సమాచారంతో ఎస్ఐనైన నేను సంఘటన స్థలానికి వచ్చి విచారణ చేయుచున్నాను. విఏఓ పంచాయతీ పెద్దలు, ఊరి పెద్దల ముందు ప్రాథమికంగా జరిపిన శవ పరీక్ష యొక్క వివరాలు. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ముందు అక్కడ 10 అడుగుల దూరం నుంచి శాంపుల్ తీసుకోండి. ఓకే సార్. ఫారిన్ బ్లడ్ శాంపుల్స్ ఏం వదలకండి, అన్నీ తీసుకోండి. సరే. నమస్తే. శరీరం పూర్తిగా కాలడం వల్ల లింగ నిర్ధారణ కష్టంగా ఉంది. బాడీ 80 నుండి 90% వరకు కాలిపోయిందని గుర్తించాము. ఒక 10 అడుగుల దూరంలో పెనుగులాట జరిగిన ఆధారాలు కనబడుతున్నాయి. చుట్టూ గడ్డంటుకోవడం వల్ల మృతుణ్ణి బతికుండగానే కాల్చినట్టు తెలుస్తుంది. పుర్రె వెనుక భాగం పూర్తిగా కాలిపోయింది. తిప్పు. శవాన్ని తిప్పి చూస్తే అమ్మాయి అని నిర్ధారణ అయింది. తన జననాంగాలపై యాసిడ్ పోసి కాల్చేశారు. వద్దు,
మళ్ళీ అది నీకెట్లా తెలుసు అని అడుగుతారు. యాసిడ్ లాంటి కెమికల్ పోస్ట్ మార్టం. లేదు సార్, అన్నాన్ బాడీ 174 కోసం 2 రోజులు ఆగాలి. డాక్టర్ ఎక్కడ? దీపావళి సార్ ఇంట్లో ఉన్నారు. బాగుంటే లేవు తెలుసు కదా. 14 నెంబరే కదా సార్? ఎస్పీ సార్ చెప్పారని పంపిస్తున్నా. సార్ మాత్రమే పోవాలి, కొంచెం త్వరగా. నేను వెళ్తా, నేను చూడాలి. వడివేలు సార్ చెప్తే వేరే డాక్టర్ అయినా వచ్చి పోస్ట్ మార్టం చేస్తాడు సార్. అప్పుడే మనకి బాడీని ఇస్తారు. ఈ డాక్టరే వచ్చేదాకా ఉండాలంటే అబ్బో చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి సార్. అయ్యా వెంకటేశ్వర తొందరగా వెళ్ళండి, నా పాపని ఎత్తికి తీసుకురండి. అది ఆకలితో ఉండుంటుంది. అయ్యో పాపం, ఎవరు కనబిడ్డో ఏమో. రే సరిగ్గా చూసినారా? రే మామ, మన చెట్టి నాకు ఇక్కడ దాకే ఉంటుంది కదరా. లోపల నేను అమ్మాయి పక్కన పడుకుని చూసా మామ. ఇక్కడ వరకు వస్తుందిరా మామ అమ్మాయి. ఆ అమ్మాయి మన చెట్టి కాదురా. రండి, మన చెట్టి కాదు. అది మన చెట్టు కాదు, పోదా రండి. అయ్యో, ఆ బిడ్డని కన్నులు ఎలా తట్టుకుంటారు దేవుడా. సార్, మీ ఫ్రెండ్ని సరిగ్గా చూడమని చెప్పండి సార్. డిఎన్ఏ ప్రాసెస్ అంటే చాలా లేట్ అవుతుంది.